కరుణ నిన్ను చూడాలని అంటోంది. ఎలాగైనా నీ దగ్గరికి తీసుకెళ్ళమని ఏడుస్తోంది. అంటే కరుణ కిడ్నీ ఇచ్చింది నేనేనని తనకు తెలిసిపోయిందా? లేదు, కరుణకు కిడ్నీ ఇచ్చింది, ఆ పాప ప్రాణాలు కాపాడింది నువ్వని తెలీదు. కానీ తనను అలా కాపాడిన వ్యక్తిని మాత్రం చూడాలని మాట్లాడాలని కోరుకుంటుంది. నేను ఇలాగోలా నచ్చ చెప్పాను. థ్యాంక్స్ పావని. ఏదేమైనా కరుణకు మాత్రం ఈ విషయం తెలియకూడదు. కానీ నేను ఇక్కడే ఉంటే ఏం కాదు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు మరో 10 రోజుల వరకు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ఓ డాక్టర్గా అన్ని తెలిసి నిన్ను పంపించలేను. తప్పైపోయిందమ్మా. 30 రూపీస్ ఐస్ నెయిల్ పాలిష్ చేసావు, ఎవరిస్తాయే? తప్పైపోయిందన్న మాత్రాన నా ఐస్ క్రీమ్ నాకు వస్తున్నా? ఏంటమ్మా, ఏమైంది? ఇట్ట పడ్డావేంటి? నన్ను కొడుతుంది. నువ్వా? ఎందుకు కొట్టావు దీన్ని? కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? నా ఐస్ క్రీమ్ కింద పడేసింది. ఏంటే కూసావు? ఎవరే ముష్టిది? ఇదే. అది కాదే ముష్టిది, నువ్వు ముష్టిదాని. నీ అమ్మ ముష్టిది. ఎంత పొగరే నీకు! నన్ను పట్టుకొని ముష్టేదంటావా? బంగారం లాంటి పాప ఉండాల్సిన ఈ ఇంట్లో నీ అమ్మ మాట విని ఈ చేతులతో ఆ ఇంట్లో నిన్ను దిగబెట్టానే. మర్చిపోయావా? అమ్మా, ఎవరు నువ్వు? అడుక్కోడానికి వేళాపాడాలేదా? నేను అడుక్కునేదాన్నేనమ్మా, కానీ ఇప్పుడొచ్చింది అడుక్కోడానికి కాదు. మరి నా పేరు యాదమ్మ. మీకు నిజం చెప్పాలమ్మా. నిజమా? ఏంటది? ఈ ముష్టిదాని వల్లే మనుషుల్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉండి మమకారపు రుచుల్ని చూడగలిగారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మా, నాకు దీన్ని చూస్తే భయం వేస్తుంది. వెళ్ళిపోమని చెప్పమ్మా. నిన్ను చూస్తే నా పాప భయపడుతోంది. మర్యాదకు వెళ్ళు. అది భయం కాదమ్మా, నటన. ఈ ఇంట్లో పడి తినడానికి దాని తల్లి నేర్పిన మాటలు. ఈ ఇంట్లో మీ కూతురుగా చలామణి అవుతూ చిచ్చు పెట్టడానికి వేస్తున్న ఎత్తులు. ఏంటి? ఏమన్నా? దాని తల్లా అంటే నేనెవరే? ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఈ పాప మీ మరిదికి పుట్టిన బిడ్డ. కావాలని మిమ్మల్ని సాధించడానికి బిడ్డకి దూరమై విలవిల్లాడిపోతున్న మీ దురదృష్టాన్ని అవకాశంగా తీసుకుని ఆ రాక్షసి రమ్య మీ కూతురు స్థానంలో ఈ పొగరబోతు పిల్లని పంపించింది. ఆ పాపంలో నాకు భాగాన్ని పంచింది. నా చేతులతో ఈ పాపాన్ని చేయించింది. నాలాంటి అడుక్కు తినేదాని మాటలు మీరు నమ్మకపోవచ్చు, నా మాటకి విలువ లేకపోవచ్చు. కానీ నిజం నిజమే. జరిగిన ఘోరం మీకు చెప్పే అవకాశం దక్కింది.